హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్విన్ ఛానల్. ఈరోజు నేనైతే ఒక స్వీట్ రెసిపీతో ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, పాల్ సేమియా అనమాట. ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ప్యాన్ వేడయ్యాక ఈ విధంగా నేనైతే నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కొంతమంది ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చండి. నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. సో ఈ విధంగా నేనైతే నెయ్యి వేసుకొని బాగా అందులో జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష వేసుకొని బాగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు దాన్ని బాగా ఫ్రై చేశాను. సో దాని తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత అదే దాంట్లోనే మళ్ళా షేమ్యాలు తీసుకున్నాను అనమాట. ముందుగా వేసుకున్న నెయ్యిలోనే. సో షేమియా అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అవి మాడిపోతాయి. సో అప్పుడు బాగుంటుంది అనమాట పాల్ సేమియా కూడా. సో ఈ విధంగా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేశాను. అదేంటంటే బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. సో ఆ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పక్కన తీసి పెట్టుకోవాలి. సో దాని తర్వాత మనం కావాల్సిన పాలు తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువ మంది అంటే తక్కువైనా తీసుకోవచ్చు. ఒకవేళ పాలు సరిపోలేదు అనుకుంటే కొన్ని వాటర్ అయినా యాడ్ చేసుకొని ఈ విధంగా వాటిని బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అదేంటంటే కొంచెం బ్రౌన్ కలర్ పాలు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. సో అప్పుడైతేనే మనకు షేమియా అనేది బాగా టేస్టీగా వస్తుందన్నమాట. సో దాని తర్వాత షేమియాలు వేసుకున్నాను. షేమియాలు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్ చేయాలి ఒక 2-3 మినిట్స్ అట్లా. ఆ షేమియా అనేది పట్టుకుంటేనే మెత్తగా అయిపోవాలి. సో దాని తర్వాత షేమియా అయితే బాయిల్ అయింది. సో దాని తర్వాత నేను షుగర్ తీసుకున్నాను. మీరు ఒకవేళ కొంతమందికి షుగర్ ఉంటుంది కదా, అటువంటి వాళ్ళు దీన్ని రీప్లేస్ చేసి బెల్లం అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు తగినంత షుగర్ అయితే నేను తీసుకున్నాను. సో దీని తర్వాత షుగర్ అనేది బాగా కరగాలి కాబట్టి నేను బాగా దాన్ని మిక్స్ చేశాను. సో దాని తర్వాత ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా లాస్ట్కి ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని వేసుకున్నాను. ఒక 1 మినిట్ తర్వాత షేమియా అనేది అట్లే కొంచెం సేపు బాయిల్ అవుతుంది. సో దాని తర్వాత అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.